తు మీ బతుకు చెడ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదా? అసలు మీకు దేశం పట్ల సోయి ఉందా లేదా? ఏంటి మమ్మల్ని తిడుతున్నావేంట్రా బాబు అనుకుంటున్నారా? కాదండి బాబు. ఇది మన దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి అంటున్న మాట. ఇంతకీ వాళ్ళు ఎవరిని అంటున్నారు? ఎందుకు అంటున్నారు? అంటే ఏఐ సదస్సులో జరిగిన రచ్చ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు తిడుతున్నది అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని. ఏఐ సదస్సు అనేది ఒక గ్లోబల్ వేదిక. మన దేశ పరువుకు, మన దేశంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు, లేదా మన దేశంలో ఏఐ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ప్రపంచానికి వివరించేందుకు ఏర్పాటు చేసిన వేదిక. అక్కడ కూడా రాజకీయాలు తీసుకొచ్చి ఎవరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు రచ్చ లేపి దేశం పరువు తీశారు. ఇందులో తప్పు ఎవరిది అంటే కాంగ్రెస్‌ది, అట్ ది సేమ్ టైం బీజేపీది కూడా. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ సదస్సు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీల వారి నుంచి కొందరు దుండగులు స్టేజ్ మీదకి వచ్చి టీషర్ట్లు తీసి ఆ టీషర్ట్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వేసుకొచ్చిన టీషర్ట్ల మీద ఉన్న బొమ్మల్ని బయటే ఉన్న సెక్యూరిటీ ఎందుకు ఆపలేదు? ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా? అంత ధైర్యంగా వాళ్ళు ఆ టీషర్ట్లను లోపలికి తీసుకొస్తా ఉంటే గుర్తించకపోవడం అనేది ఖచ్చితంగా నిఘా వైఫల్యం, అక్కడ ఉన్న భద్రతా వైఫల్యానికి గుర్తు. దీని గురించి రేపు ప్రపంచ దేశాలు రచ్చ చేస్తే ఏం సమాధానం చెప్తాం? ఇది బీజేపీ ఫెయిల్యూర్ కాదా? ఒక గ్లోబల్ వేదిక మీద మన దేశంలో ఉన్న అవకాశాలను చెప్పాలి అనుకున్నప్పుడు అంతే స్థాయిలో మీరు ఏర్పాట్లు చేసి సదస్సు నిర్వహిస్తున్నప్పుడు అందులో అప్పటికే చాలా పొరపాట్లు జరిగాయి. ముందు రోజే చైనా రోబోట్ల వల్ల పరువు పోయింది. అయినా సరే జాగ్రత్త పడకపోవడం అన్నది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కారు చేసిన అతిపెద్ద తప్పు. సరే, వీళ్ళని ఒకవైపు వీళ్ళు ఇలా ఉంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కామన్ సెన్స్ లేకుండా వ్యవహరించింది. రాజకీయాలు ఎక్కడ చేయాలి? రాజకీయాలు అన్నవి దేశం పరువుకు సంబంధించిన విషయాల దగ్గర రాజకీయాలు చేస్తారు. ఇది తొలిసారి కాదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి దేశ పరువును భంగం కలిగించేలాగా జరగడం ఇది తొలిసారి కాదు. ఈ విషయం మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ దృష్టిలో పెట్టుకోవాల్సింది. రాహుల్ గాంధీ కూడా తన పార్టీ నేతలకు చెప్పాలి కదా. ఒక గ్లోబల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అలా తప్పులు ఉంటే ఉండొచ్చు, అవన్నీ కూడా మనం అవసరమైతే పార్లమెంట్లో మాట్లాడదాం, పార్లమెంట్ బయట మాట్లాడదాం, జనాల దగ్గర తీసుకెళ్తామని చెప్పాలి. కానీ ఒక ఇంటర్నేషనల్ వేదిక జరుగుతున్నప్పుడు, ఇంకో ఇంటర్నేషనల్ వేదిక మీద ఏఐ సదస్సు జరుగుతున్నప్పుడు, ప్రపంచంలోని ప్రముఖ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఈ యాగి ఏంటి? ఇది కామన్ సెన్స్ కాదా? ఈ మాత్రం కామన్ సెన్స్ రాహుల్ గాంధీ టీంకు లేదా? పోనీ నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏఐ సదస్సునే వ్యతిరేకిస్తుంది అనుకుంటే, మీ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ఏఐ సదస్సుకు హాజరయ్యాడు? ఆయన అక్కడ వేదికనెక్కి ప్రసంగిస్తూ ఉంటే మీ కాంగ్రెస్కు సంబంధించిన కొందరు నాయకులు లేదా సభ్యులో వెళ్ళి యాగీ చేయడం, ఇది ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏఐ సదస్సుకు వ్యతిరేకమా? వ్యతిరేకమైతే మీ ముఖ్యమంత్రి ఎందుకు పోయాడు? కాదు, పాజిటివ్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి లొల్లి చేసిన వాళ్ళంతా ఎవరు? అసలు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ అంటూ లేదు అన్నదే ఆ పార్టీ ఎంత తెలివిలేని రాజకీయాలు చేస్తుంది అనేందుకు నిదర్శనం కాదా? దీనికి మరి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు? అసలు దేశ పరువును బజారు కీర్చే వ్యవహారాన్ని చేయడం దేశద్రోహం కాదా? ఇప్పుడు అలా పనికి పాల్పడిన వాళ్ళందరి మీద కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టొచ్చా? ఒకవేళ అలా పెడితే రాహుల్ గాంధీ వారిని కాపాడగలరు? అసలు రాహుల్ గాంధీ తన ఇమేజ్ని తానే బదనాం చేసుకుంటున్నాడా, లేదా మోడీకి కష్టం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక తింగర్ పని చేసి ఆ విషయం నుంచి ప్రజలను డైవర్ట్ చేసి మోడీకి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నాడా? ఏం రాజకీయాలు ఇవి? ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయాలు చేస్తుంది, వాళ్ళ లాభం కోసం ఏమని ఇస్తుంది. కానీ అది ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, మన దేశం సంబంధించి మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చే వేదికలను పాడు చేయడం కరెక్టా కాదా అన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉండదా? ఆలోచన ఉండదా? తర్కించుకోరా? పార్టీలో మాట్లాడుకోరా? ఇది ఆలోచన లేకుండా చేసిందే అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని జనం క్షమించడం చాలా కష్టం. అది నిజంగా క్షమించడానికి తప్పు లేదు. ఆలోచించి బాగా ప్లాన్ చేసే చేశారంటే ఇక రాహుల్ గాంధీ రాజకీయాలను
ఆ దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఈ ఏఐ వేదిక మీద భారత్ పరువుకు కలిగిన నష్టాన్ని ఎవడు పూడుస్తాడు? దాయాది పాకిస్తాన్ దేశం నుంచి ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రతినిధులు ఉన్న దేశాలన్నీ కూడా ఆ దేశాల్లో మీడియా ఎంత దారుణంగా కిండలేసాయంటే ఇండియన్ గవర్నమెంట్‌ని, ఒక ఇంటర్నేషనల్ సదస్సు గూడా వీళ్ళకు చక్కగా నిర్వహించుకోవడం చేత గాదు. అక్కడి రాజకీయ పార్టీలకు వాటి రాజకీయ ప్రయోజనాలే తప్ప దేశం గురించి ఆలోచన లేదు అని వార్తా కథనాలు ప్రసారం చేశాయి. ఇక అంతకంటే సిగ్గుచేటైన పని ఇంకేముంటది? ఇదా రాజకీయాలు చేసి మీరు సాధించింది? ఆ! దేశం ఏర్పడిన నుంచి మీ 2 పార్టీలే గదా పాలించినయి. ఇప్పటికి గూడా మీకు దేశం గురించి సోయి లేదు అంటే మీరు గాదు, దేశ ప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పటికైనా మీకు సిగ్గొస్తదేమో ఆలోచిద్దాం.